మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీ జీవితాలకు, మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉన్నాయని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. వారు అన్నప్పుడు ఆ ముందు మాటలను మనం గమనిస్తే నీతిమంతులు అనే మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి వారు నీతిమంతులు ఆపత్కాలములో సిగ్గునొందరు అని చెప్తున్నాడు కీర్తనకారుడు దావీదు. అలాగే కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అంటున్నాడు. కరువు దినములలో తృప్తి. కరువు అన్నది కొదువ. కరువు అన్నది ఒకలాంటి నిరీక్షణను కోల్పోయే స్థితిని తెలియచేస్తుంటుంది. కానీ ఆ కరువు దినాలలో తృప్తి నొందుతారు అని చెప్తున్నాడు. ఆ తృప్తి నొందడానికి, తృప్తి పొందుకోవడానికి గల కారణం ఏంటంటే వారు నీతిమంతులుగా ఉన్న దానిని బట్టి. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసపు అనుభవాల్లో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు, దేవుని నీతిని మనం ఆపేక్షిస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు, అది కరువైనా, వస్త్రహీనతైనా, ఖడ్గమైనా, మరి ఏదైనా, ఏ పరిస్థితికి బెదరం సంతృప్తిదాయకమైనటువంటి జీవితాలను మనం జీవించే వారంగా ఉంటాం. ఆ కరువులలో కూడా తృప్తిగా జీవించగలగడానికి గల కారణం ఏంటంటే నీతి, దేవుని మీద ఆధారపడగలిగే నీతి. ఆ నీతిని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పబడినటువంటి ఒక మాటను నేను ఈ సమయంలో జ్ఞాపం చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తృప్తి దేనిని బట్టి వస్తుంది అని అంటే, మనకి ఏది ఉందో, ఏమేమి కలిగి ఉన్నామో దానిని బట్టి కాదు. కానీ కొదువు ఉన్నప్పటికీ ఆ కొదువులలో కూడా దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవునిని కలిగి ఉన్నప్పుడు దానిని బట్టి మనకు తృప్తి వస్తుంది. తృప్తి అన్నప్పుడు మనం ఏమేమి పొందుకున్నామో వాటిని బట్టి మనకు తృప్తి రాదు. కానీ మనము ఎవరికి చెంది ఉన్నామో దానిని బట్టి తృప్తి వస్తుంది. కాబట్టి కొదువులలో వారు తృప్తిగా ఉండడానికి గల కారణం ఏంటంటే, వారు ఆ కొదువను చూడడం లేదు, కానీ ఆ కొదువ లేదా ఆ కరువు అతీతమైనటువంటి దేవునిని బట్టి వారు తృప్తి నొందుతున్నారు అనే మాట కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా సంతృప్తిదాయకమైనటువంటి జీవితం ఎప్పుడు వస్తుందనంటే, మనకు ఉన్నటువంటి సమృద్ధిని బట్టి రాదు. అలాగే కొరతలలో కూడా మనం నీరసించిపోము. కానీ దేవునిని కలిగి ఉన్న దానిని బట్టి తృప్తి పొందుతాం. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, మనకి ఏమేమి ఉన్నాయో వాటిని బట్టి మనకు తృప్తి రాదు. కానీ మనం ఎవరికి చెంది ఉన్నామో దానిని బట్టి మనకు తృప్తి వస్తుంది. దానిని బట్టి తృప్తి వస్తుంది. ఇది ఈ కరువులలో కూడా మనం ఎవరికి చెంది ఉన్నామో దానిని బట్టి మనం సంతృప్తిగా పోషింపబడతాం. అది కొదువు కావచ్చు, కరువు కావచ్చు. ఆ కొదువు ఉంటుండగానే, ఆ కొదువులలోనే దేవునిని హత్తుకొని జీవించినప్పుడు సంతృప్తి పరచబడతాం. ఆ మాటను మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఒకసారి గమనిద్దాం, మన జీవితాల్లో ఏ కరువు ఉందో ఆ కొదువులలో కూడా దేవుని హత్తుకొని జీవించినట్లయితే ఆ సంతృప్తి, ఆ తృప్తి అది ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటిది. కనుక నీతిమంతులంగా దేవుడిచ్చినటువంటి నీతిని, లేకపోతే దేవునిని బట్టి కలిగినటువంటి నీతిని, ఆ నీతిని మన విశ్వాస జీవితంలో అభ్యాసము చేస్తూ కొదువులలో కూడా సంతృప్తి నొందుదాం. కొదువులలో కూడా సంతృప్తిగా జీవించగలుగుదాం. అంటే దేవుడే ఆ సంతృప్తినిస్తాడు, దేవుడే ఆ విధముగా తృప్తిపరుస్తాడు. కనుక అలాంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఒకసారి ఈ ఆలోచనను, కరువులో కూడా వారు తృప్తి పొందుదురు అన్న మాట దేనిని బట్టి అంటే, నీతిని బట్టి, దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని బట్టి. కానీ వారు ఏమేమి పొందుకున్నారో, ఏమేమి కలిగి ఉన్నారో దానిని బట్టి కాదు. ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటే, దేవా నీ మీద ఆధారపడగలిగే, దేవా నీ నీతిని మేము అభ్యాసము చేయగలిగే కృప
మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కొద్దివేదైనా తృప్తినిచ్చే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేద్దామా. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నావు ప్రభువా. నా దేవా, నా తండ్రి, వారు తృప్తిపరచబడుదురు అంటున్నావు ప్రభువా. మా కొదువులలో కూడా నీవు తృప్తినిచ్చే దేవుడో ప్రభువా. కనుక మీ మీద ఆధారపడగలిగే కృప, మీ నీతిని మేము అభ్యాసము చేయగలిగే ధన్యత మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.